వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. గ్రూప్ 1 మెయిన్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రతిపాదకను ఎంపిక చేయాలని ఉద్యోగఘాటులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 మెయిన్స్ పై టీజీపీఎస్సీ స్పష్టతనిచ్చింది. మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చి చెప్పింది. గ్రూప్ 1 మెయిన్స్ పై తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకు ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చి చెప్పడంతో నిరుద్యోగులు తమ పోరాటాలను ఉధృతం చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహరణ దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేలాది సంఖ్యలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు గడువు అని అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం దిగి రాకుంటే నిరుద్యోగుల ధర్నా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి అమలు, గ్రూప్ 2, 3 డిఎస్సీలో పోస్టుల పెంపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు. హలో నిరుద్యోగి, చలో టీజీపీఎస్సీ ముట్టడికి బీఆర్ఎస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వరంగల్ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం వరంగల్ జిల్లాను పరిశ్రమలతో పాటు ఐటీని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ముందస్తుగా ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హనుమకొండలో ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటీ కంపెనీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుందనడానికి ఇదొక ఉదాహరణ అని తెలిపారు. వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. అదేవిధంగా మామునూరు విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కేంద్రపై ఒత్తిడి తీసుకుని వస్తామన్నారు. త్వరలో విమానాశ్రయం ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. వరంగల్ జిల్లాలో అనేక బహుళ జాతీయ కంపెనీలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. సూక్ష్మ మధ్యతర పరిశ్రమల ఏర్పాటుకు కొత్త పాలసీని తీసుకురమ్మన్నామని మంత్రి తెలిపారు. వరంగల్ జిల్లాలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు శ్రీధర్ బాబు. భారత క్రికెటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించారు. వరల్డ్ కప్ తో బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న టీమిండియాకు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ సభ్యులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. కాసేపు రెస్ట్ అనంతరం లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి చేరుకున్న టీమిండియా ప్లేయర్స్ తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. భారత జట్టును మోడీ ప్రత్యేకంగా అభినందించారు. బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో భాగంగా మోడీ క్రికెటర్లతో ప్రత్యేకంగా సంభాషించారు. టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రదర్శన, ఫైనల్ మ్యాచ్ తదితర అంశాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ జట్టు సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. వైసీపీకి ఓటు వేసిన వారిపై కక్ష సాధించేలా అడుగులు వేయడం అత్యంత హేయమైన రాజకీయమని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారని, వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇలాంటివి ఆపాలని జగన్ హెచ్చరించారు. వైఎస్ జగన్ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవని, మే 14న ఘటన జరిగితే మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారని చెప్పారు. ప్రతి గ్రామం, మండల పరిధిలో రెడ్ బుక్ల పేరుతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ వాళ్లే కొట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, దాడుల రాజకీయాలు మంచిది కాదని, ఇలాంటివి వెంటనే ఆపాలని హెచ్చరించారు. కోదాడ పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారులు అభివృద్ధిలో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. కోదాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 19.60 కోట్ల వ్యయంతో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే పద్మావతి ద్వారా తన దృష్టికి తేవాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న కోదాడ విద్య, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తామిద్దరం కట్టుబడి ఉన్నామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ను ఘనంగా సన్మానించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ తేజస్ నంతలాల్ పవర్, ఆర్డీఓ, మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రారావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే వారంలో బయటికి వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ చేసుకోవాలని వాతావరణ శాఖ చెబుతుంది. ఎందుకంటే రానున్న 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు ఇంతవరకు ఎక్కడ కురవలేదు. అయితే వాతావరణ శాఖ ఒక్కసారిగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న 3 రోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయని ఐఎండీ హెచ్చరించింది. రేపు ఎల్లుండి తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. 8వ తేదీన మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న వారినే కాకుండా సరఫరా, సాగు చేస్తున్న వారిపై దృష్టి సారిస్తామని హామీ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో గంజాయి నియంత్రణకు ఏర్పాటు చేసిన ఉపసంఘం సమావేశం నిర్వహించారు. మంత్రి అనిత హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు అనేక బాధ్యతలు అప్పగించడం వల్ల గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. ఇందులో రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని, జిల్లా స్థాయిలో ఎస్పీని నియమించి వారికి ప్రత్యేక సిబ్బందిని అందజేసి 10 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం గంజాయి నిర్మూలనకు జిల్లా స్థాయిలో ఉన్న టోల్ ఫ్రీలు కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ను వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. గంజాయి నిర్మూలనకు 100 రోజుల పాక్షిక ప్రణాళిక, 2 సంవత్సరాల్లో పూర్తిగా నిర్మూలనకు లాంగ్ టర్మ్ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు గంజాయి నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ నిర్మూలన కంటే నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. నల్లమాల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏకో టెంపుల్, రివర్ టూరిజం, సమూహాల అభివృద్ధి, వసతుల కల్పనపై కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా నల్లమాల అటవీ ప్రాంతంలో అధికారులు పర్యటించనున్నారు. నల్లమాలను పర్యాటక హబ్ గా మార్చడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల బృందం రేపు ఎల్లుండి నల్లమాలలో పర్యటించనుంది. 2 రోజుల స్టడీ టూర్ లో భాగంగా పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతులు కల్పన, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పన తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. తొలి రోజు పర్యటన వివరాలు: మన్నూరులోని ఈఈసీ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్, బయోల్యాబ్, వ్యూ పాయింట్, కదలైవనం సందర్శనం, బైహ్రాపూర్ ఆలయ దర్శనం, మల్లెల తీర్థం జలపాతం, వజ్రాల మడుగు, ఆక్టోపస్ వ్యూ పాయింట్ సందర్శన చేస్తారు. అలాగే మరుసటి రోజు అక్కమాంబ, బిల్లం రివర్ బోటింగ్, మద్దిమడుగు, ఆంజనేయ స్వామి దర్శనం, గీసుగండి రివర్ పాయింట్, గున్నంపేట రాయలగండి అంతర్గంగా సందర్శన, మన్ననూర్ జింగల్ రిసార్ట్, ప్రాతాపరుద్రుని కోటను సందర్శిస్తారు. ఆగస్టు 15వ తేదీలోపే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 15 ఏళ్లు అధికారంలో ఉంటామనేది పెద్ద జోక్ అంటూ కామెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ భువనగిరి ఆలేరు ప్రజలకు ఇన్నాళ్లు తాగడానికి నీరు లేక మూసి నీరు తాగుతున్నారని తెలిపారు. 4 నెలల్లోనే మూసీ నదిని శుద్ధి చేస్తామని పేర్కొన్నారు మంత్రి. అలాగే చెప్పిన గడువులోపే రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవేని 6 లైన్లుగా మారుస్తామన్నారు కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 7 చోట్ల డిపాజిట్ కూడా రాలేదని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను పట్టించుకోవద్దంటూ కామెంట్ చేశారు మంత్రి. విద్యార్థుల బుక్స్ పై ప్రైవేటు యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులను అందిన కాడికి దోచుకుంటున్నాయి. చదువు చెప్పాల్సిన యాజమాన్యాలు బుక్స్ పేరుతో భారీగా వసూలుకు పాల్పడుతున్నాయి. దీనిపై అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బుక్స్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. విద్యార్థుల బుక్స్ మా స్కూల్లోనే దొరుకుతాయంటూ కరఖండిగా చెబుతున్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రులకు సైతం ఫోన్ చేసి మీ పిల్లలకు బుక్స్ ఇంకా తీసుకోవడం లేదంటూ సమాచారం ఇస్తున్నారు. మీ స్కూల్లో బుక్స్ అధిక రేట్లు ఉన్నాయని, బయట బుక్ స్టాల్లో రేట్లు తక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పినా వారు వినడం లేదు.
ఇక గత్యంతరం లేక వారు ఎంత రేటు చెప్తే అంతకే తల్లిదండ్రులు బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ చిన్నపిల్లలకి సుమారుగా 4,000 నుంచి 6,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంత వసూలు చేస్తారో ఇక మీ ఊహకే వదిలేయాలి. అయినప్పటికీ దీనిపై విద్యాశాఖ సైతం నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యాలపై అధికారులు ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పూర్తి 8,000 బాగుంది మేడం. 8,000 అంతేనా ఉంటా? పూర్తి 8,000 బాగుంది. ఇంకోటి ఫిఫ్తా 8,220. అంత కాస్ట్ ఎందుకని? 16,320 అన్ని. ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ ముగిసింది. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై నరేంద్ర మోడీకి సీఎం, డిప్యూటీ సీఎం వినతి పత్రం అందజేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై మోడీతో చర్చించినట్లు తెలిసింది. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు అది జరగలేదని పీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రంగాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ నిధులు వీలైనంత త్వరగా విడుదల కావాల్సిందని ఈ విషయంపై ఈ భేటీలో ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై సుమారు అరగంట పాటు ప్రధానితో చర్చించారు. అంతకు ముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున అన్ని జిల్లాల్లో అధికారికంగా దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలను సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈ రోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. నిర్దేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవడంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుంచి అందరూ ఉద్యోగులు సమయానికి హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కట్టరాజు కొండూరులో కొలువైన మహంకాళి అమ్మవారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి పూజలు నిర్వహించారు. లోకేష్ ను ఆశీర్వదించిన వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. దర్శనం తర్వాత మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణంలో పనులను లోకేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు వేయాలని, పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, పరిశుభ్రత పక్కగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు నారా లోకేష్. వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు కర్నూలులోని నివాసంలో ఉండగా రెండో పట్టణ పోలీసులు ఆయన అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సుధాకర్ ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ప్రస్తుతం హనీమూన్ లో ఉన్నారని, వారి హనీమూన్ అయిపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామని మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో మంచి పాలన అందించామని, వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరిగినప్పటికీ పార్టీకి మాత్రం నష్టపోయిందన్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అందరు నాయకులకు వాలంటీర్లపై ఇదే అభిప్రాయం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి చెందామని, దానికి గల కారణాలను పార్టీ విశ్లేషించుకుంటుందని మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటిన సీఎం ఢిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపోతుందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ 4 నాయకుల మధ్య కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుందన్న ఆయన రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, అరాచకత్వం పెరిగిందని ఆరోపించారు. 6వ తేదీన జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కాంగ్రెస్ అధిష్టాన అనుమతి ఉందా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజు రోజుకి రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి, మహిళలపై మానభంగాలు పెరుగుతా ఉన్నాయి, హత్యలు కూడా పెరుగుతా ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, క్షీణించినటువంటి శాంతి భద్రతలు సమీక్షించేందుకు ఆ మంత్రి, హోంశాఖ మంత్రి తరచూ ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. 4 కోట్ల ప్రజానికానికి సంబంధించినటువంటి అనేక సమస్యలతో తల్లడిల్లబోతా ఉన్నారు. కొత్తగా మీరు మంత్రులు తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత, దానికోసం పాలన పడకేసింది, ఖజానా ఖాళీ అయింది. మరొక వైపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారట. కలవాలని మేము కోరుకుంటున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కొరకు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు పోతే మంచిదే. గతంలో హోంమంత్రి అమిత్ షా గారు ఎన్నో ప్రయత్నాలు చేసినా రాజకీయంగా మిత్రులుగా వ్యవహరించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఈయనొస్తే ఆయన రాలా, ఆయన వస్తే ఈయన రాలా, అట్లా కాలయాపన జరిగింది. అసలు ఈ 6వ తారీఖు అనుకుంటున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభాకర్ అనే రైతు సెల్ఫీ సూసైడ్ రాష్ట్రంలో పొలిటికల్ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ నేతల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ప్రభాకర్ సూసైడ్ చేసుకున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోదండరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతమధు స్పందించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చనిపోయే రైతు ప్రభాకర్ తాను కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని, మరణ వాంగ్మూలం ఇస్తే ఇతను బీఆర్ఎస్ కార్యకర్త అనడానికి సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వదిలేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ టు ఢిల్లీ గాలిలో చక్కర్లు కొడుతున్నారు. పరిపాలనని గాలికి వదిలేశారు, వారు మాత్రం గాలిలో తిరుగుతున్నారు. ప్రజల యొక్క బాధలు పట్టించుకునేటువంటి నాదుడు కరువైపోయాడు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఓ పక్క వర్షాలు లేక విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తక పవర్ స్ప్రేయర్లతోని, వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకునే పరిస్థితి. ఇంకో పక్క వారికి ఉన్నటువంటి భూమి యాజమాన్యపు హక్కుల మీద కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగిన దాకా తిరిగినా కానీ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. అనేక ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది సెల్ టవర్లు ఎక్కుతున్నారు, కొంతమంది మందు బుడ్లతో ధర్నాలు చేస్తున్నారు, కొంతమంది పురుగు మందు దాగి చనిపోతున్నారు. డ్రగ్స్ నిర్మూలనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ తెలంగాణ పోలీస్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఆసక్తికర పోస్ట్ చేశారు. పబ్ల యజమానులు డ్రగ్స్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తే శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై నిరోధానికి తెలంగాణ ప్రభుత్వ పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మీకు డ్రగ్స్ పట్ల ఏదైనా సమాచారం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన వసతి గృహాల నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరంజనేయ స్వామి అన్నారు. కనీస సౌకర్యాలు లేక వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ బదిలీలో వసతి గృహ కళాశాలను జిల్లా కలెక్టర్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయమని, తర్వాత వాటర్ సరిపోయినంత లేకపోతే ఇంకో సంపు నిర్మాణం చేసి సఫిషియెంట్ వాటర్ ఇవ్వమని అడిగారు. పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, అన్నిటికీ ఇబ్బందులు పడతామని చెప్పినందువల్ల టాయిలెట్స్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ చేస్తామన్నారు. రెండోది ఈ ఇక్కడ కూడా ప్రెమిసెస్ల లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి. ఆడపిల్లల హాస్టల్లో చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా ఆగంతుకులు వచ్చినా కానీ ఇన్సైడ్ లోపల నుంచి వాళ్ళకి కనిపించే విధంగా ఆ లైటింగ్ ఉపయోగ చేయాలి. డీడీ గారిని
ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని చెప్పి రేపు డిఎస్సి కూడా అయిపోతున్నాం. ఏ రోజైతే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డిఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో ఉచితంగా శిక్షణ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. బీహార్ లో మరో వంతెన కూలిపోయింది. ఇది 16 రోజుల వ్యవధిలో జరిగిన 10వ ఘటన కావడం గమనార్హం. భారీ వర్షాల కారణంగానే వంతెనలు దెబ్బతిని కూలుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పాత వంతెనలు అన్నింటినీ పరిశీలించి మరమ్మతులు అవసరమైన వారికి వెంటనే పూర్తి చేయాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంచినీటి సరఫరా పైపుల మరమ్మతులను వైసీపీ ప్రభుత్వం విస్మరించిన ఫలితం ప్రజలను వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదైన గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా 80 ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 14 కలరా కేసులు నమోదవడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీని వీడారు. మొత్తం 11 మంది వైసీపీ స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. మద్దతిచ్చిన వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలన అందించేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధుడు ఇదేం కర్మ ద్వారా టౌనంతా కూడా తిరిగి చూశాను. ఆ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కౌన్సిలర్స్ గా ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిలుచుకొని మనందరం కలిసి పని చేద్దాం, మీరు నాతో పాటు రండి, మనం వెళ్దామంటే వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో అన్నా నేను మీ వెనకాలే ఉంటాం, మమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి, ప్రజలకు మేము హామీ ఇచ్చాం, ఈ రోజు ఆ హామీలు నీ ద్వారా నెరవేరుతాయి అంటే ఇంతకంటే మాకు ఏం కావాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. నేను కూడా వాళ్ళకి అదే పద్ధతిలో స్వాగతం పలికాను. ఎక్కడ కూడా ఏ వార్డును కూడా వదిలిపెట్టేటువంటి అవసరం లేకుండా ఇవాళ వాళ్ళు కూడా నాతో పాటు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మంచి డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గమనించాను నేను. అలాగే ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నారని గమనించాను. పెన్షన్ లేనటువంటి వాళ్ళని చూశాను. రేషన్ కార్డ్స్ కూడా లేనటువంటి వాళ్ళని చూశాను. అన్నిటిని కూడా వీళ్ళందరినీ కలుపుకొని ఈ రోజు ఏ రకంగా వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారో అదే పద్ధతిలో ఇంకా వాళ్ళకి వాళ్ళ వార్డుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కేటరింగ్ చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని ఒక రోజు మంచి మీటింగ్ పెట్టి మున్సిపాలిటీలో ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నది అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాలని ఖచ్చితంగా మేమందరం కలిసి ఉపయోగించుకుంటాం. ఆయన సారథ్యంలో చేరాలని డెవలప్మెంట్ చేస్తాం. తిరుమలలో 2 భారీ సర్పాలు హల్చల్ చేశాయి. సుమారు 6 అడుగులకు పైగా పొడవున్న 2 పాములు స్థానిక హెచ్వీసీ విద్యుత్ కేంద్రం వద్ద తిష్టవేశాయి. పాములను చూసిన జనం భయం భ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. దీంతో వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములను చాకచక్యంగా పట్టుకుని అనంతరం ఘాట్ రోడ్లోని అవచారి కోణలో వదిలేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.